Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీకి వచ్చే కొత్త డైరెక్టర్స్ ఖచ్చితంగా వాళ్ళకు మంచి కాన్సెప్ట్ ఉంటుంది. వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెంట్ ఉంటుంది. ఎవరూ చేయలేని ఒక కొత్త సినిమా చేస్తామనే నమ్మకము ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా కొత్త డైరెక్టర్స్కి ఎవరు అవకాశాలు ఇవ్వరు. ఎందుకు అంటే ఏ కాంపౌండ్కి వెళ్ళినా కూడా, ఏ ప్రొడక్షన్ కంపెనీకి వెళ్ళినా కూడా గతంలో నువ్వు ఏం చేసావు, ఎవరి దగ్గర పని చేసావు అని అడుగుతారు. మరి ఎక్స్‌పీరియన్స్ లేకుండా డైరెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా గూడా ఇదే మాటే కనిపిస్తది. ఎవరి దగ్గర నువ్వు పని చేశావు? ఎన్ని సంవత్సరాలు పని చేశావు? నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇది అడగకుండా నాకు తెలిసి ఏ ప్రొడక్షన్ కంపెనీ ఉండదు. అందువల్లే కొత్త డైరెక్టర్స్ టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు డైరెక్షన్ చేయడానికి వేరే సోర్స్ ఏది కనపడదు. కమింగ్ టు 'ఈజీ' సినిమా విషయానికొస్తే 'ఈజీ' సినిమాలో డోర్స్ ఓపెన్ చేశాను అనే మాట దాటి డోర్స్ బద్దలు కొట్టి కొత్త టెక్నీషియన్స్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్షన్ చేయొచ్చు అని చెప్పబోతుంది ఈజీ సినిమా. ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. డైరెక్షన్ నథింగ్ బట్ కామన్ సెన్స్. సింపుల్. కానీ ఈసీలకు వచ్చే డైరెక్టర్స్కి ఇంకో అర్హత కూడా ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు. మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటే చాలు. కానీ ఈసీలో ఎంటర్ అయ్యే డైరెక్టర్స్ మీరిక్కడ డైరెక్టర్‌గా ఫైనల్ అవ్వాలి. మీరు ఈసీలో ఒక సినిమాకు డైరెక్షన్ చేయాలి అంటే ఇంకొక అర్హత ఉండాలి. అది ఏంటి అంటే టీమ్ మేనేజ్‌మెంట్. టీమ్ మేనేజ్‌మెంట్ లేకపోతే ఈసీ ఏ డైరెక్టర్‌ని ఎంటర్‌టైన్ చేయదు. ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే ఇక్కడ జరిగేవి జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు జరుగుతూ ఉంటాయి. వన్స్ ఒక డైరెక్టర్‌కి మనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత, ఫైనలైజ్ చేసిన తర్వాత కెమెరా ఎక్విప్‌మెంట్ మా దగ్గరే ఉంటుంది. ఈసీల నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మ్యూజిక్, టోటల్ సాంగ్స్ విత్ ఆర్ఆర్ అన్నీ మన దగ్గరే ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ టోటల్‌గా ఈజీ సినిమా నుంచే ఉంటది. ఎడిటింగ్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ ఈజీ సినిమా నుంచే ఉంటాయి. విత్ ఈజీ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటది. ఒక్కటే కథ ఫైనల్ చేసుకొనేసి మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారా లేదా? డైరెక్షన్ చేయగలిగే కెపాసిటీ ఉందా లేదా అనేది ఈజీ సినిమా టెస్ట్ చేస్తుంది. ఆ టెస్టింగ్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ స్టేజెస్‌లో ఇవన్నీ ఉంటాయి. సో, దానికి మనము ఇంకా అడిషనల్ అర్హత కావాల్సింది టీమ్ మేనేజ్‌మెంట్ మనం చేయగలమా లేదా? అసలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలుసా లేదా? జీరో కాన్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో టీమ్‌ని మేనేజ్ చేసుకుంటూ ఎవరికీ ఇబ్బంది లేకుండా, మీరు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలరా లేదా అనేది ఈ సినిమా చూస్తుంది. అలాంటి కేపబిలిటీ, అలాంటి మైండ్ సెట్ నుండి, అలాంటి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటే మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉండడు. మీరు సినిమా హిట్ చేస్తారా? ఫ్లాప్ చేస్తారా? అనేది సెకండరీ. మీ చేతుల్లో ఉండదు. జనరల్‌గా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయితే డిఫాల్ట్ హీరోకే క్రెడిట్ అంతా దక్కుతుంది. ఫ్లాప్ అయిందనుకోండి అది డైరెక్టర్ మీద నెట్టేయడం జరుగుతూ ఉంటుంది. జనరల్‌గా జరుగుతూ ఉంటుంది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇదే జరుగుతది. కానీ ఇక్కడ ఈ సినిమాలో డైరెక్టర్‌ని పొరపాటున కూడా డిస్టర్బ్ చేయడం ఉండదు. వన్స్ తను ఫైనల్ అయిపోయాడంటే సినిమా హిట్ గాని, ఫ్లాప్ గాని ఇంకో సినిమా చేయొచ్చు. అది పోతే ఇంకో సినిమా చేయొచ్చు. మీరు నిలబడేంత వరకు సినిమాలు చేయొచ్చు. కానీ విత్ ఈజీ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఖచ్చితంగా రావాల్సి ఉంటది. మీకు నచ్చినా, నచ్చకపోయినా. సో, మరి నా దగ్గర టాలెంట్ ఉంది. అర్హత అంతా ఉంది. కాన్ఫిడెంట్ ఉంది. అన్నీ ఉన్నాయి. నాకు టీమ్ మేనేజ్‌మెంట్ నేను చేయలేకపోతున్నాను. నేను టీమ్‌ని మేనేజ్ చేయలేను. నా వల్ల కాదు. ఓన్లీ డైరెక్షన్ చేస్తా అంటే కుదరదు. దానికి మీరు ఈసీలో ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. మీరు బయటికెళ్ళాల్సిన అవసరం లేదు దానికోసం. 1, 2 ప్రాజెక్టులు మీరిక్కడ చేసుకుంటే, మీకు చుట్టూ ఈసీలో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు పరిచయం అవుతారు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో వాళ్ళందరికి అలవాటయిపోయి ఉంటది. వాళ్ళని ఎలా మెయింటైన్ చేయాలి? వాళ్ళ ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి? మీకొక అవగాహన వచ్చి ఉంటది. పైగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు ఎలా చేయొచ్చు? లొకేషన్‌కెళ్ళిన తర్వాత
సీన్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? బయట నుంచి అంటే చుట్టుపక్కల వాళ్ళ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళని ఎలా మెయింటైన్ చేయాలి? లొకేషన్‌కొచ్చిన ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఒక్కోడు ఒక్కో రకమైన మెంటాలిటీతో ఉంటారు. సో, వాళ్ళని ఎలా డీల్ చేయాలి? ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా, మనం నొప్పి పడకుండా, మనం ఇబ్బంది పడకుండా ఎలా పిక్చరైజ్ చేసుకుంటూ వెళ్ళాలి క్వాలిటీ తగ్గకుండా. ఏదో చుట్టేసామనే టెన్షన్ ఆలోచనతో లేకుండా క్వాలిటీ ఫిల్మ్ చేయాలనే ఆలోచనతో మీరు ఉండాలి. ఎలా ఉండాలి? ఇవన్నీ మీకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఈజీ సినిమాని గైడ్ చేస్తది. కానీ మీరు ఈ సినిమాతో ట్రావెల్ అవ్వాలి. మీ దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది. ఎక్స్‌ట్రార్డినరీగా మీరు ఫిల్మ్ మేకింగ్ చేయగలిగే దమ్ముంది. జీరో బడ్జెట్‌లో చేయగలిగే ఆ క్లారిటీ ఉంది. మీకు కావాల్సింది ఓన్లీ టీమ్ మెయింటెనెన్స్, టీమ్ మేనేజ్‌మెంట్ అనేది కావాలి. టీమ్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరా లేదా అనేది కావాలి. వన్స్ మీరు ఎంటర్ అయిన తర్వాత ఒకటే రోజు సార్ నేను ఈ టెన్షన్స్ భరించలేకున్నాను సార్. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో అంత ఈజీ కాదు సార్ అని చెప్పేసి చేతులెత్తేస్తే కుదరదు. అలాంటి వాళ్ళు ఈసీకి రావడం టైం వేస్ట్ పని. ఓపెన్‌గా చెప్తున్నా. టైం వేస్ట్ పని. టీమ్‌ని మెయింటైన్ చేయగలగాలి. మీరు హిట్, ఫ్లాప్ ఏదైనా తీయండి. అది మనకు పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా టీమ్ మేనేజ్‌మెంట్ ఉండాలి. సో, ఎంతోమంది డైరెక్టర్స్ నా కమ్యూనికేషన్‌లోకి వస్తున్నారు. కానీ ఏంటంటే, నా దగ్గర అదిరిపోయే కథ ఉంది. ఇండస్ట్రీ బద్దలైపోతుందని చెప్పి చెప్తున్నారే గానీ, టీమ్ మేనేజ్‌మెంట్ అంటే, సార్ నాకవి పెద్ద ఐడియా లేదు సార్ అంటున్నారు. మీకు భవిష్యత్తులో గూడా గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గరకా వెళ్ళకుండా, ఏ ఎక్స్‌పీరియన్స్ లేకుండా బయటెవరు మీకు అవకాశం ఇవ్వరు డైరెక్టర్‌గా. ఏ ప్రొడ్యూసర్ మీకోసం రారు. కొన్ని పచ్చి నిజాలివి. మరి ఈసీకొచ్చినప్పుడు, ఈసీ ఓపెన్ హార్టెడ్‌గా మీకు చెప్తోంది. నీ కథ బావుంది. నువ్వు చేయగలవనే కాన్ఫిడెంట్ కనిపిస్తోంది. టీమ్ మేనేజ్‌మెంట్ నేర్చుకో. 1, 2 సినిమాలకు వర్క్ చేసుకోలేవా? నీకు బయటికెళ్ళి నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయ్యి రమ్మని చెప్పట్లేదు. ఈసీలోనే 1, 2 సినిమాలు వర్క్ చేసుకో. వర్క్ చేసే ప్రాసెస్‌లో ఆ చేస్తున్న డైరెక్టర్ ఏవైనా నీకు నచ్చని పనులు చేస్తున్నాడు. ఇవి నాకు నచ్చట్లేదు. రైట్. ఈ తప్పులు నేను చేయకూడదని నేర్చుకో. నచ్చిన పనులు చేస్తున్నాడు. అరే! ఇలా కూడా చేయొచ్చా అని నేర్చుకో. నేర్చుకో. మొత్తానికి నేర్చుకో. నేర్చుకొని టీమ్ మేనేజ్‌మెంట్ స్ట్రాంగ్‌గా ప్లాన్ చేసుకొనేసి, జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ఎలా సినిమా చేయాలో నీకో క్లారిటీ వస్తే, అప్పుడు నీ సినిమా సెట్స్ మీదకెళ్తుంది. నేనెందుకు ఎక్కువ మందిని రిజెక్ట్ చేస్తున్నానంటే రీజన్ ఇదే. సో, దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటే మీకు ఓసారి ఒక టీమ్‌ని అప్పజెప్పి, ఎక్విప్‌మెంటు, సెటప్‌లు అన్నీ అప్పజెప్పి అయిన తర్వాత మీరు స్ట్రాంగ్‌గా ఫిల్మ్ మేకింగ్ చేయలేదనుకోండి, ఎఫెక్ట్ ఎవరికి? టోటల్ ఆ టీమ్ మీద పడుతుంది. 20, 30 మంది మీ మీద కాన్ఫిడెంట్‌తో ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు కరెక్ట్‌గా మేనేజ్‌మెంట్ కరెక్ట్‌గా లేకపోతే మీ టీమ్‌ది మీరే మేనేజ్‌మెంట్ చేసుకోవాలి. ఇంతకుముందు రెగ్యులర్ ఫిల్మ్ మేకింగ్ లాగా అంతా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారనేది ఉండదు. అన్నీ డైరెక్టర్ మీదనే ఉంటాయి. ఈసీలో మొత్తం డైరెక్టర్ మీదనే టీమ్ మేనేజ్‌మెంట్ అంతా ఉంటుంది. చేయగలిగే క్లారిటీ ఉండి, అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటే ఆటోమేటిక్‌గా ఈసీలో డైరెక్షన్ ఛాన్స్ అనేది ఎవడు ఆపలేడు. ఇక్కడ రికమెండేషన్స్ పనిచేయవు. ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే పనిచేస్తుంది. అది 'వారణాసి సూర్య' తీసుకునే డెసిషన్. సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీ దగ్గర అంత క్లారిటీ ఉండి, అంత మంచి స్క్రిప్ట్‌లు ఉండి, జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మీరు చేయగలరనుకుంటే ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. టీమ్ మేనేజ్‌మెంట్ చాలు. టీమ్ మేనేజ్‌మెంట్ మీరు చేయగలరా లేదా అనేది మీరు 1, 2 సినిమాలకు వర్క్ చేస్తే తెలుస్తుంది. లేదు ఆల్రెడీ మీరు బయట టీములు మెయింటైన్ చేసుకుంటూ, ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. టీమ్ మేనేజ్‌మెంట్ ఎలానో నేను ఆల్రెడీ చేస్తున్నాను సార్. నాకు అది అలవాటే అని చెప్పేసి అంటారు. అలాంటి డైరెక్టర్స్‌కి ఎక్కడ అబ్జెక్షన్ ఉండదు. చక పనులయిపోతుంటాయి. సో, వాళ్ళు గతంలో చేసిన ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, మేకింగ్ వీడియోస్ ఉంటాయి. సో, వాళ్ళు ఎలా ఎక్స్‌పీరియన్స్ అయ్యారు, ఏంటి ఇవన్నీ చూసిన తర్వాత డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి గట్స్ ఉన్న డైరెక్టర్స్ మీలో చాలామంది ఉన్నారు. నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మొహమాటానికో, దేనికో మీకు ఎక్స్‌ట్రార్డినరీ టెక్నీషియన్ కదా అని చెప్పేసి అప్పజెప్తే, తర్వాత మీరు టీమ్ మెయింటైన్ చేయలేకపోతే
అది ఆదిలోనే హంసపాదం అంటారు చూడండి. అలా మొదట్లోనే ఒడిదుడుకులతో మీ సినిమా ఆగిపోతుంది. అలాంటి తప్పులు ఈసీలో జరగవు. జరగవు, జరగనివ్వను. సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరొక డైరెక్టర్‌గా ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఈసీలో ఈ టోటల్ ప్లానింగ్ అంతా మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఎక్స్‌పీరియన్స్ లేదనుకో, ఎక్స్‌పీరియన్స్ అవ్వండి ఈసీలో. సో, ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకుంటే నో ప్రాబ్లమ్. జస్ట్ స్క్రిప్ట్ చెప్పడం, మంచి కాన్సెప్ట్. మీరు కాన్ఫిడెంట్‌గా చేయగలరు. మంచి టీమ్ ఉంది. టీమ్ మెయింటైన్ చేయగలరు. సూపర్! వెళ్ళిపోవచ్చు. బూమ్! లేదు, కొద్దిగా పాజ్ తీసుకొని, ఒకటి 2 సినిమాలు వర్క్ చేసి, ఆహా! ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఇలా మెయింటైన్ చేసుకోవాలా? జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటే ఇదా? టీమ్ మేనేజ్‌మెంట్ ఇలా చేసుకోవాలనా? ఏ ఇబ్బందులు లేకుండా నువ్వు మెయింటైన్ చేసుకోగలను. రైట్. సూపర్! ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత తీసుకో ప్రాజెక్ట్. మీరు వన్స్ ప్రాజెక్ట్ మొదలెడితే కంటిన్యూ‌గా సినిమాలు చేసుకుంటూ పోతే కొందరు సినిమా కాన్సెప్ట్ బావుంటాయి. అన్నీ బావుంటాయి. కాన్ఫిడెంట్ బావుంటాయి. వందల వందల రోజులు సినిమాలు చేయాలని చూస్తుంటారు. క్వాలిటీ, క్వాలిటీ అని చెప్పేసి. అలాంటివి దొబ్బవు ఈసీలో. మీరు ఒక డైరెక్టర్‌కి ఫ్రీడమ్ ఇవ్వడం ఉంటది. చిన్న సినిమా ఎన్ని రోజులు చేస్తారు? మహా అయితే 30 డేస్, 40 డేస్, 50 డేస్. అంతకంటే ఎక్కువ ఎప్పుడు ఫిల్మ్ మేకింగ్ చేసినా గూడా అది మీరు చివర్లో అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మీకు అది చాలా ఎక్కువ 50 డేస్ చాలా ఎక్కువ. 30 డేసే చాలా ఎక్కువ. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో చేసే ప్రాజెక్టుల్లో చేస్తే ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు నిలకడగా ఉండరు. తర్వాత మీ కంటిన్యూటీలు ఇవన్నీ చాలా పోతాయి. తర్వాత భయంకరమైన స్ట్రగుల్‌కి మీరు ఫేస్ చేయాల్సొస్తది. ఎక్కువ వర్కింగ్ డేస్ చేసుకుంటూ వెళ్తే. అందువల్లే స్క్రిప్ట్ స్ట్రాంగ్‌గా ప్లాన్ చేసుకోవాలా. షెడ్యూల్ పర్ఫెక్ట్‌గా ఏసుకోవాలా. చక ఎళ్ళిపోవాలి. ఇంకా బెటర్ థింగ్ ఏంటంటే, నీ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఎప్పుడు నీ చుట్టూ ఉంటే, ఏదో టైంలో ఏ సీన్ ఏం చేయాలనేది ప్రిపేర్ అయిపోతుండొచ్చు. ఎళ్ళిపోతుండొచ్చు. జీరో బడ్జెట్‌లో ఒక సీక్రెట్ ఏంటంటే, నీ ఆర్టిస్టులు దాంట్లో చేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఎప్పుడు నీ దగ్గర ఉంటే, వాళ్ళు వర్క్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు నీ దగ్గర ఉంటే, నీ సీన్‌లు ఆగిపోవు. ఆ సీన్ కాకపోతే ఇంకో సీన్, ఇంకో సీన్ కాకపోతే ఇంకో సీన్. అందరూ నీ దగ్గరే ఉంటారు. ఎందుకంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మన ప్రాజెక్ట్‌కి వచ్చారు అంటే వాళ్ళు ప్యాషన్‌తో వచ్చుంటారు. ప్యాషన్‌తో ఉంటారు. నేను నా ప్రాజెక్ట్‌లు 4 ప్రాజెక్ట్‌లు అలాగే చేశాను నేను. అందరూ నాతోనే ఉండేవాళ్ళు. సో, ఒక్కోసారి ఏంటంటే కాంబినేషన్ సెట్ అవ్వకపోతే ఇంకో సీన్ పెట్టేవాళ్ళం. షూటింగ్ ఆగేది కాదు. సో, అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళగలిగి అలాంటి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లు తీసుకోగలిగితే జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌గా చేయొచ్చు. సో, ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. కొత్త డైరెక్టర్స్ రావాలనుకుంటే ఈ సూచనలు, ఈ రూల్స్ తప్పనిసరి ఈసీలో. సో, ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. 7981599433. ఈ నంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌లోకి వచ్చేయండి. ఒక డైరెక్టర్‌గా సెట్ అవ్వడానికి ఇండస్ట్రీ రూల్స్ ఏవి అవసరం లేదు. జస్ట్ ఈ సినిమా రూల్స్ మీరు ఫాలో అయితే చాలు. 'వారణాసి సూర్య' రూల్స్‌లో ఉంటే చాలు మీరు డైరెక్టర్ అయిపోతారు. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇమ్మీడియేట్ నాకు కమ్యూనికేషన్‌లోకి వచ్చేయండి. ఇక్కడ ఏవి కూడా ఫైనాన్షియల్ లావాదేవీలు ఒక రూపాయి ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. టోటల్‌గా ఫ్రీ సర్వీస్. హ్యాపీగా వచ్చేయండి. సినిమా ఇండస్ట్రీలో మీ కలను నెరవేర్చుకోండి. నా పేరు వారణాసి సూర్య ఈజీ సినిమా. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. ఈ నంబర్‌కి నాకు కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థాంక్ యూ.